3వ తేదీ మార్చి నెల 2025వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము మత్తయి సువార్త 28వ అధ్యాయము 19-20 వచనములు. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. సహోదరి సహోదరులారా, ప్రభువు పరలోకానికి వెళ్లే ముందు చివరిగా శిష్యులతో పలికిన మాటలివి. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములోనికి బాప్తిస్మం ఇస్తూ నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించానో వాటన్నిటినీ గైకొనవలను అని, అంటే పాటించాలి అని చివరిగా శిష్యులతో పలికాడు. ప్రభుని రక్షకునిగా అంగీకరించిన మన మీద కూడా సువార్తను ప్రకటించడంలో బాధ్యత ఉంది అనే విషయాన్ని మనలో ప్రతి ఒక్కరము గుర్తించుకోవాలి. మనము ప్రభు యొక్క గొప్పతనాన్ని గుర్తించి ప్రభువుని మన రక్షకునిగా అంగీకరించాము, కానీ మనలో ఎంతమంది ఇతరులకు సువార్తను ప్రకటిస్తున్నాము? సువార్తను ప్రకటించడం అంటే కేవలం సంఘములలో దేవుని వాక్యాన్ని బోధించడమే కాదు, మనకు ప్రభు చేసిన గొప్ప అద్భుతములను ఇతరులతో పంచుకోవడం కూడా సువార్తను ప్రకటించడమే. మన ద్వారా ప్రభు యొక్క గొప్పతనాన్ని ఇతరులు తెలుసుకోవాలి. ఆ విధంగా మనము సువార్తను ప్రకటించాలి. కాబట్టి మన పని మీద మనం ఎంత శ్రద్ధ కలిగి ప్రతిదినము పనిచేస్తూ ఉంటామో సువార్తను ప్రకటించడం కూడా మన బాధ్యత అనే విషయాన్ని గ్రహించి సువార్తను ప్రకటించడంలో మన వంతు కృషి మనం చేయాలి. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా మీకే స్తోత్రం ప్రభువా. ఇతరులకు సువార్తను ప్రకటించగలిగే జ్ఞానాన్ని, ధైర్యాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. మీరు చేసిన ఏ ఉపకారాన్ని మేము మర్చిపోకుండా మీ గొప్పతనాన్ని ఇతరులతో పంచుకునే వారముగా మేము ఉండాలి తండ్రి. మిమ్మల్ని రక్షకునిగా అంగీకరించిన మేము కేవలము అంగీకరించడమే కాకుండా మీ ఆజ్ఞలను పాటించే వారముగా మమ్మల్ని దీవించండి ప్రభువా. సువార్తను ప్రకటించడం మా బాధ్యత అనే విషయాన్ని గ్రహించి సువార్తను ప్రకటించడంలో మా వంతు కృషి మేము చేసే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్.